వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. దేశ రాజధాని జంతర్ మంతర్ నుంచి మొదలై ప్రధానమంత్రి ఇంటి దాకా కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఏ స్థాయిలో జరిగిందో మనం చూసాం. ఆ ఉద్యమం దెబ్బకి కేంద్రం దిగి వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. నీట్ పేపర్ లీకేజ్కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఆ ఉద్యమంలో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేసి యువత దేశవ్యాప్తంగా ఎలాంటి పోరు చేశారో చాలా కాలం తర్వాత మనం చూసాము. నేపాల్లో జంజీ ఉద్యమం ఎలా అయితే వచ్చిందో ఆ స్థాయి ఉద్యమం ఢిల్లీలో వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచింది అనాలి ఖచ్చితంగా. సో ఆ విధంగా వాళ్ళ డిమాండ్ని సాధించగలిగారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే తరహా జంజీ ఉద్యమం రాబోతోందా అన్నట్టుగా ఉన్నాయి పరిస్థితులు. ఎందుకంటే మెగా డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకల మీద మనం చాలాసార్లు చర్చించాం. అయితే దాంట్లో ఏమీ జరగలేదు అంటూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సవాల్ విసరడం, బహిరంగ చర్చకు సిద్ధం అనటం. అయితే పేర్ని నాని గారు వైసీపీ నుంచి దానికి కౌంటర్గా ఖచ్చితంగా మేము వస్తాం, మీరు చెప్పండి, మీరు ప్లేస్ చెప్పండి, టైం చెప్పండి అని అంటే దాని మీద మళ్ళీ ఇప్పటిదాకా స్పందన లేదు నారా లోకేష్ గారి దగ్గర నుంచి అనేటువంటిది జరుగుతుంది చర్చ. ఈ సందర్భంలో అసలు పార్టీలకు అతీతంగా మళ్ళీ ఇక్కడ ఒక జంజీ ఉద్యమం పుట్టుకొచ్చేలా ఉంది. యువత అంతా కూడా దగాపడ్డ, డిఎస్సిలో దగాపడ్డ యువత అంతా కూడా ఒక తీవ్రమైనటువంటి ఉద్యమాన్ని చేయాలి అనేటువంటిది సంకల్పిస్తున్నారు అనేటువంటి మనకున్నటువంటి సమాచారం. విద్య అంతేకాదు అనేక రకాల సమస్యలు, ఇంకా ఇది విద్యార్థుల సమస్యలు ఏవైతే ఉన్నాయో విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు అవి చెల్లించాలని, నిరుద్యోగ భృతి బకాయిలు కలిపి ఇవ్వాలి అని డిమాండ్, డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ దర్యాప్తు జరగాలని, ఇక మంత్రి నారా లోకేష్ తక్షణం రాజీనామా చేయాలని, ఇక నోటిఫికేషన్ నుంచి నియామకాల దాకా డిఎస్సిలో అన్ని అక్రమాలే జరిగాయని, రహస్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియ అనేటువంటిది అవుట్సోర్సింగ్ సిబ్బంది చేతుల్లో పెట్టడం అనేటువంటిది, పరీక్షల వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తికే టాప్ ర్యాంకులు రావటం అనేటువంటిది, ఇలా అనేక రకాలైనటువంటి టీడీపీ నేతల చేతుల్లో ఉన్న క్రీడా సంఘాల నుంచి సర్టిఫికెట్లు రావటం, ఇష్టారాజ్యంగా జీవోలు మార్చి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు అని, ఒక పోస్టుకు 15 నుంచి 20 లక్షల వరకు కూడా బేరసారాలు జరిగాయని, ఇలా అనేక విషయాల మీద యువత చాలా తీవ్రమైనటువంటి ఆవేదన అలాగే నిరసనతో ఉన్నారు. దాని మీద వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ తరహాలో పోరాడేందుకు నిరుద్యోగులు, బాధిత అభ్యర్థులు, యువత సన్నద్ధమయ్యి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగి రాకుంటే కనుక ఈ నెల 31 నుంచి ఉద్యమ కార్యాచరణకు పిలుపు ఇవ్వాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా సమాచారం. ఇక నీట్ పేపర్ లీకేజీపై ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జంజీ యువతరం ఉవ్వెత్తున ఉద్యమించిన రీతిలోనే మెగా డిఎస్సి 2025లో అక్రమాలపై బాధిత అభ్యర్థులు, నిరుద్యోగ యువత చంద్రబాబు సర్కార్పై పోరాటాన్ని ఉధృతం చేసేందుకు సన్నద్ధమైంది అంతా. మెగా డిఎస్సి నియామక ప్రక్రియ అక్రమాలను అవినీతిమయంగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలి అనేటువంటి డిమాండ్ సర్వత్రా వెల్లువెత్తుతోంది. డిఎస్సిలో అక్రమాలను ఆధారాలతో సహా పలుమార్లు బయటపెట్టినా కూడా స్పందించకుండా లోకేష్ ఇంకా సవాళ్లు విసరడం సిగ్గుచేటు అంటూ బాధిత అభ్యర్థులు మండిపడుతున్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని, లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్, నిరుద్యోగ భృతి బకాయిలు వెంటనే చెల్లించాలి అనే డిమాండ్లతో ఈ నెల 31 నుంచి భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం దిగి రాకుంటే కనుక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని నిరుద్యోగులు, డిఎస్సి బాధిత అభ్యర్థులు స్పష్టం చేస్తున్నారు. మెగా డిఎస్సి అక్రమాలకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. మెగా డిఎస్సి 2025 ప్రక్రియ మొదలుపెట్టగానే అంతకుముందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో నియమితుడైనటువంటి కన్వీనర్ని తొలగించి మరో అధికారిని పెట్టుకున్నారు. ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అయింది మొత్తం ఈ స్కామ్ అంతా అనేటువంటిది. డిఎస్సి కన్వీనర్ని పక్కన పెట్టి అధికారాలను కేంద్రీకరించారు. ప్రశ్నాపత్రం తయారు చేసే ఎస్సీఈఆర్టీ కన్వీనర్ని పరీక్షలు నిర్వహించే డిఎస్సి కన్వీనర్గా కూడా నియమించారు. అక్కడే అక్రమాలకు బీజం పడింది అనేటువంటిది. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త సంతకాలతో, కొత్త తేదీలతో మరో నోటిఫికేషన్ ఇచ్చారు. గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నాపత్రాల తయారీ ప్రక్రియని, అప్లోడింగ్ను, డిజిటలైజేషన్ను పూర్తిగా
SCERTలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అప్పగించారు. ఇందులో ఒకడైనటువంటి నవీన్ జిల్లా టాపర్గా వచ్చాడు. అతడి నియామకాన్ని రద్దు చేసి ఆ తర్వాత రెండో మెరిట్ లిస్టు ఇచ్చారు. ఇంకా మెరిట్ లిస్టు డిఎస్సి రిక్రూట్మెంట్ను భ్రష్టు పట్టించడానికే లోకేష్ విద్యాశాఖను వాడుకున్నారు అంటూ అభ్యర్థులు పేర్కొంటున్నారు. కలెక్టరేట్లలో ప్రదర్శించాల్సినటువంటి మెరిట్ లిస్టు ఎందుకు పెట్టలేదు? టాప్ ర్యాంకర్గా వచ్చిన నవీన్ని తీసేసి రెండో లిస్టు ఎందుకు విడుదల చేశారు? మెరిట్ లిస్ట్ నుంచి నవీన్ని ఎందుకు తీసేశారో కోర్టుకు చెప్పకుండా వాయిదాలు ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా అభ్యర్థులు నిలదీస్తున్నారు. స్పోర్ట్స్ కోటా జీవో 74 ఉండేది. అప్పుడు 2% కోటాలో ఉద్యోగాలు ఇచ్చేవారు. ఆటల్లో నైపుణ్యంతో పాటు టెట్ డిఎస్సి క్వాలిఫై కావాలి. లోకేష్ మంత్రి కాకముందు ఈ నిబంధన ఉండేది. డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చే రోజే అంటే 2025 ఏప్రిల్ 19న ప్రకటన చేయడానికి గంట ముందు స్పోర్ట్స్ కోటాలో కొత్త జీవో 4 ఇచ్చారు. అదే సమయంలో GAD జీవో 47 ఇచ్చింది. అందరితో పాటు సమానంగా విద్యార్హతలు అక్కర్లేదు, టెట్ డిఎస్సీలు రాయాల్సిన పని లేదు అంటూ పేర్కొంది. మెగా డిఎస్సి పూర్తయ్యాక స్పోర్ట్స్ కోటాలో మళ్లీ మార్పులు చేస్తూ జీవో 56 జారీ చేశారు. దొడ్డిదారిన టీచర్ల ఉద్యోగాలు అమ్ముకుని 26 రోజుల్లోనే జీవోలు ఇచ్చి మళ్లీ జీవోలు మార్చేశారు. జాతీయ స్థాయి గోల్డ్ మెడల్ వచ్చినటువంటి దుర్గయ్యకి ఇవ్వకుండా రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న వారికి ఉద్యోగం ఇచ్చేశారు అనేటువంటిది. అడ్డగోలుగా సర్టిఫికెట్లు ఉద్యోగాలు ఇచ్చారు అనేటువంటిది కూడా. కోన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఏపీ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ద్వారా 38 మంది టీచర్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. లోకేష్ తోడలుడు భరత్ అధ్యక్షుడిగా ఉన్న జూడో సంఘం ఇచ్చినటువంటి సర్టిఫికెట్ల ఆధారంగా 39 మంది ఉద్యోగాలు తెచ్చుకున్నారు. పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతోనే ఈ ఉద్యోగాలు ఇచ్చేశారు. ఏంటి గెలవడం కాదు, స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేషన్ చేస్తే చాలంట. డబ్బులు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చి బేరసారాల్లో దొరికిపోయినా ఇంకా బొక్కాయిస్తున్నారు. ఆధారాల్లో ఫోన్ నెంబర్లు కనిపిస్తున్నా FIRలో అనుమానితుడని చెప్పి తప్పించేస్తున్నారు. దీని వెనక ఎవరున్నారో లోకేష్ తేల్చాలి. ఎవరూ లేకపోతే పోలీసులు ఎందుకు దీనిపై విచారణ జరపట్లేదు అనేటువంటిది కూడా. ఇక డిఎస్సిలో మొదటి నుంచి చివరి వరకు జరిగిన అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఉద్యమ బాట ప్రకటించింది. ఈ కుంభకోణంపై CBI విచారణ జరిపించాలని, ఈ స్కామ్కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, నిరుద్యోగ భృతి కింద 3,000 చొప్పున వెంటనే ఇవ్వాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణ కూడా వైసీపీ విడుదల చేసింది. ఈ మేరకు బుధవారం వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ డిమాండ్లకు సంబంధించి జిల్లా కేంద్రాల్లో పార్టీ విద్యార్థి యువజన విభాగాల ఆధ్వర్యంలో ఇప్పటికీ నిర్వహించిన ర్యాలీలు విజయవంతమయ్యాయి. పేర్ని నాని గారు కూడా CBI విచారణ జరిగి తీరాల్సిందే అనేటువంటిది ఆయన కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఇక చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రశ్నాపత్రాల తయారీలతో పాటు పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా SCERT డైరెక్టర్కి అప్పగించడం పారదర్శకతను పాటించకపోవడం కాదా? ప్రశ్నల తయారీ, అప్లోడింగ్, డిజిటల్ నిర్వహణ లాంటి అత్యంత గోప్యమైన పనుల్ని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఎలా అప్పగిస్తారు? అది పేపర్ లీకేజీకి పునాది కాదా అనేటువంటిది ఎలాగా చాలా. అయితే ఇప్పుడు ఏమంటారంటే ఇది జంజీ ఉద్యమం లాగా వచ్చినా కూడా ఇప్పుడు అక్కడ ఎవరైతే అభిజిత్ దీప్కి అనేటువంటి అతను ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి కార్యకర్త ఒకప్పుడు, తర్వాత దాంట్లో పనిచేశాడు. అది మన ప్రశాంత్ కిషోర్కి సంబంధించిన దాంట్లో పనిచేశాడు. సో అతను ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల నడిపిస్తుంది అన్నారు. ఇంకా రకరకాల పార్టీలకి రాజకీయాన్ని అంటగట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఇది కాక్రోచ్ ఉద్యమాన్ని కూడా. ఇప్పుడు అలాగే ఏపీలో కూడా అక్కడ దగాపడిన విద్యార్థులంతా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు ధర్నాలు, నిరసనలు చేస్తే కనుక అదొక జంజీ ఉద్యమం అనేటువంటి స్థాయిలో అది జరిగితే కనుక దానికి కూడా రాజకీయ రంగు పులిమేటువంటి ప్రయత్నం టీడీపీ అనుకూల మీడియా లేదంటే కూటమి అనుకూల మీడియా చేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. చూద్దాం ముందు పరిణామాలు ఎలా ఉంటాయి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.